హాయ్ ఫ్రెండ్స్, అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతిలో ప్రోగ్రాంలో ఈవేళ నేను కీరా దోసకాయతో పచ్చడి చేసి చూపిస్తానండి. చాలా సింపుల్ అండి, బట్ వెరీ టేస్టీ. అయితే రైస్తో కానీ లేదంటే ఏదైనా దోశ ఇడ్లీ దేంతో తీసుకున్నా చాలా కమ్మగా ఉంటుంది. సమ్మర్ కదండి, ఇలా చేసుకుని తీసుకోండి. చలవ చేస్తుందండి. మన కీరా చాలా మంచిదండి మన ఆరోగ్యానికి. కీరాలు తీసుకోవాలండి. అలాగా ఒక 2 తీసుకున్నాను నేను. చూడండి, 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అలాగే కొత్తిమీర అండి, కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఇస్తుంది, చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా చింతపండు. ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలండి, కొద్దిగా సాల్ట్ వేసి. వీటికి పోపు దినుసులు పోపు పెట్టుకుంటే చాలా కమ్మగా ఉంటుంది ఈ పచ్చడి. పోపు ఆవాలు, మెంతులు, ఇంగువ, ఎండుమిరపకాయ, కరివేపాకు, అంతే. మంచి ఫ్లేవర్ ఇస్తుందండి పచ్చడికి. చూడండి, ఇవన్నీ ఇలా మిక్సీ పట్టుకుని పోపు వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి ఈ పచ్చడి. కీరా దోసకాయ పచ్చడికి పోపండి. ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయ, ఇంగువ, కరివేపాకు, కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవన్నీ వేసుకుని చిటపట్లాడిన తర్వాత ఆ పచ్చడి చేసాం కదండి, ఈ పోపు అందులో కలుపుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. మన ఆరోగ్యానికి చాలా మంచిది. సమ్మర్ స్పెషల్ కీరా దోసకాయ ఇలా చేసుకొని చూడండి, సూపర్గా ఉంటుంది. చూడండి, ఇందాక మిక్సీ చేసిన పచ్చడిలోకి ఇప్పుడు మనం పోపు కలిపి తీసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. మీరందరూ కూడా ఈ పచ్చడి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. పెద్దగా ఏం కష్టపడలేదు కదండి, అన్ని పచ్చడే తీసుకున్నాము. మన ఆరోగ్యానికి ఇలా తీసుకుంటే చాలా మంచిది. అయితే ముందోసకాయ అంటారు కదా, మామూలు దోసకాయతో కూడా సేమ్ ఇలాగే చేసుకోవచ్చండి. అది నేను చేసినప్పుడు ఆ వీడియో కూడా నేను తప్పకుండా షేర్ చేస్తానండి. ప్రస్తుతం కీరా దోసకాయతో ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి ప్లీజ్. కమ్మని పచ్చడి అండి, తప్పకుండా ట్రై చేయండి. కీరా దోసకాయ పచ్చడి సూపర్ అండి.